ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. తాను స్థాపించిన జనసేన పార్టీ 12 సంవత్సరాలు వసంతంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ పార్టీ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించి దేశంలోనే నెంబర్ 1 పొలిటికల్ లీడర్గా పవన్ కళ్యాణ్ గారు గుర్తింపుని సంపాదించుకున్నారు. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి పేరు దేశ రాష్ట్ర రాజకీయాల్లో మారుమోగింది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి దేశవ్యాప్త రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆయన ప్రయాణాన్ని కొనసాగించారో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో కొనసాగిస్తోంది. నిజంగానే గ్రేట్ కదా. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది. అదేవిధంగా ఆ నియోజకవర్గానికి, ఆ రాష్ట్రానికి, మొత్తంగా దేశానికి గొప్ప మేలు జరుగుతుంది. నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి నాయకుడిని నేను ఎన్నడూ చూడలేదయ్యా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నిర్మలా సీతారామన్ గారు. ప్రతి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే పాన్ ఇండియా రేంజ్లో తాను నటించిన ఓజీ సినిమాని ఇటీవలే దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్గా రిలీజ్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే.